ఇవాళ 20 ఇడ్లీలు, డజన్ దోశలు, 6 వడలు తిన్నాకనే తృప్తిగా టిఫిన్ చేసినట్టు అనిపించింది. ఎవరింటికో వచ్చి పందికొక్కులా తిన్నావనుకోరా? తిండి తినడం కాదే, ఆస్తులు తినాలి. త్రినేత్రి ఉందో పోయిందో, తనలా నైని అనే అమ్మాయి ఉందో లేదో, ఈ నాటకంలో పాత్రలేవో ఎవ్వరికీ తెలియదు. కానీ వీళ్ళని సందర్భాన్ని వాడుకొని సంపాదించుకునే దారి చూడాలే పిచ్చి వైకుంఠం. అంతేనంటారా? అంతే. సరేలే, వాళ్ళు వస్తున్నట్టున్నారు, పద పద. ఎంత గొప్పగా కట్టించారే ఇల్లు. అవునండి. బాగుందా? ఆహా, బాగుండటం ఏంటి, ఇక్కడే బతకాలనిపిస్తుంది. ఒరే చచ్చిపోయినగా, ప్రాణాలతోనే ఉన్నావుగా? ఇక్కడే ఉండిపోవాలనిపిస్తోందని మా ఉద్దేశం అమ్మా. అందర్నీ పోషించడానికి ఇది సత్రమేం కాదులే. నా మనవరాల్ని తీసుకొస్తానని మీ అక్క వెళ్ళింది కదమ్మా. తనొస్తే మేం ఊరికి వెళ్ళిపోతాం. మీకెందుకు శ్రమ పెంచుతాం? ఎవరిని తీసుకొస్తారు? తనే త్రినేత్రి అంటే కాదని కొందరు, తనే నైని అనుకుంటే తనైనా త్రినేత్రిని ఎక్కడి నుండి తీసుకొస్తుంది? అదే అర్థం కావడం లేదమ్మా. నైని ఎందుకు అలా అనైందో, త్రినేత్రి ఎక్కడుందని రప్పిస్తుందో ఏంటో. బ్రో, మనం అనుకుంటాం కానీ వదిన చెప్పిన మాట నిలబెట్టుకుంటుంది. మా మనవరాల్ని మా ముందు నిలబెడితే చాలు బాబు. అదిగో మాటల్లోనే వచ్చింది మీ త్రినేత్రి. బామ్మా, త్రినేత్రి, ఎలా ఉన్నావు? బాగున్నాను. నువ్వెలా ఉన్నావే? నేను బాగున్నాను. మనవరాలా, ఎలా ఉన్నావే? ఇన్నాళ్ళు నన్ను విడిచి ఎలా ఉండగలిగావే? నా కోసం చాలా ఎదురు చూసావు కదా. నువ్వు వచ్చేదాకా నా కోసం ఆ యముడు వచ్చినా సరే మన పెరట్లోకి కాలు పెట్టడానికి వీల్లేదని చెప్పేసేదన్నమ్మా. మామా, ఎలా ఉన్నావు? బాగున్నావా అత్త? నైని, బామ్మా, బాబుగారు వాళ్ళ ఆవిడ్ని పిలిచినట్టు నన్ను కూడా నైని అనే పిలుస్తారు. నేను అచ్చం తనలానే ఉంటానని. చెల్లి, నువ్వొచ్చావు సరే, ఇంకొక చెల్లి నైని ఏది? మీ బామ్మ వాళ్ళు వచ్చారు, వెళ్ళి చూసిరా అని చెప్పిందక్క. తనెక్కడికి వెళ్ళింది? రే వెర్రి వెంగళప్ప, మన చెవుల్లో కాలీఫ్లవర్ పెడుతోందిరా. తనే హాఫ్ సారీ కట్టుకొనొచ్చి నేనే త్రినేత్రిని అని ఇప్పుడు డాన్స్ చేస్తోంది. ఏం మాట్లాడుతున్నారు మీరు? మా బామ్మ వచ్చిందన్న ఆనందం లేకుండా చెయ్యాలని చూస్తున్నారా? కోపడకు త్రినేత్రి, మీ వాళ్ళని నువ్వు కలుసుకోవడం మాకు కూడా సంతోషమే. మంచిది. ఇప్పుడు వీళ్ళ వెంట వెళ్ళిపోతుందా త్రినేత్రి? అంతే కదా? ఏయ్, అలా ఎలా వెళ్తుంది? అరే, మా తమ్ముడికి పెళ్ళా ఉండదు కదా. ఇది మరీ బాగుందయ్యా. వాళ్ళ ఆవిడతో విశాల్ బాబు కాపురం చేసుకుంటాడు. నా మనవరాల్ని పెళ్లి చేసుకోవడానికి రాలేదని జరిగిందేంటో చెప్పేశారు కదా. అరే, అది కాదు బామ్మ. ఇప్పుడు
తను మీ మనవరాలు త్రినేత్రి అంటున్నారు సరే, ఇప్పుడు మా పెద్ద మరదలు నైని కూడా ఈ ఇంట్లోనే ఉంది అని మేము అనుకోవాలి కదా. తను లేదా? ఇందాకుంది కదా. తనే ఇక్కడుంది కదా. ఏహే ఆపండి. అటు తిప్పి ఇటు తిప్పి ఒకే మాట చెప్పి చెప్పి మా బుర్రని రోస్ట్ చేస్తున్నారు. మీ మనవరాలు త్రినేత్రి మీకు దొరికితే మీ ఊరికి తీసుకెళ్ళండి. కానీ వెళ్లే ముందు మా చెల్లి నైనిని కూడా చూసి వెళ్ళండి. అప్పుడు క్లారిటీ వస్తుంది కదా. ఇలా అన్నా బాగుందక్క. హలో కొత్తక్క, మీ బామ్మ వాళ్ళొచ్చారని నీతో చెప్పి పంపించిన మా నైనక్క ఎక్కడుంది? ఇక్కడే ఉంది. ఇక్కడంటే మీ అందరికీ చూపించాలా, మా బామ్మకి చూపిస్తే చాలా? నేను చూస్తే చాలే. విశాల్ బాబు గారి భార్య నువ్వు ఒకేలా ఉన్నారని నేను నిర్ధారించుకున్నాక ఇక ఈ గొడవలే ఉండవు. అప్పటిదాకా మనం ఊరికి వెళ్ళేది లేదు కదా. లేదు. మధ్యాహ్నం భోజన ఏర్పాట్లు కూడా చూడండమ్మా. మాకు తెలుసు మీరు అప్పుడే పోరని. అక్క 5 కిలోల బియ్యం నానబెట్టు. 5? మా అల్లుడు మనిషి బరువు తక్కువ గాని పొట్టలోకి మాత్రం ఎక్కువ బరువే పంపిస్తాడమ్మా. భోజనం ఉందేముందమ్మా, కడుపు నిండా తినండి. ఈలోపు మీరు కూడా నైనిని చూస్తారు కదా. అవును. చూసావమ్మా, బ్రోకున్న నమ్మకం కూడా మీకు లేదు. పెద్దావిడ నైనిని త్రినేత్రిని ఇద్దరిని చూశానని చెప్తే గాని నమ్మం. తప్పకుండా చూపిస్తాను. ముందు ఇల్లు చూద్దుగాని రా బామ్మ. ఎంత పెద్దిల్లో తెలుసా? రా రా రా. రండి బామ్మగారు. సొంత వాళ్ళకన్నా బయట వాళ్లే చెప్పింది అర్థం చేసుకుంటారు. చూస్తే ఇక బామ్మ కూడా ఎలాంటి అనుమానాలు ఉండవు. నైని అని కేకేస్తే తనే వచ్చేది కదే. నన్నెందుకు ఇక్కడికి తీసుకొచ్చారు? కేకేసినా తను రాదు. ఏం పాపం, వినపడదా? ప్రస్తుతానికి తనకి కనబడదు కూడా బామ్మ. అదేంటయ్యా? మూసిన కళ్ళు తెరిస్తే కదా మా వదిన. ఆ అబ్బాయి ఏమంటున్నాడే త్రినేత్రి? అటు చూస్తే నీకే అర్థమవుతుంది బామ్మ. దేవీపురంలోనే యాక్సిడెంట్ అయింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కోమాలోనే ఉంది బామ్మ మా వదిన. అయ్యో, ఆ రోజు కారు ప్రమాదానికి గురయ్యింది నైనేనా? నా మనవరాలేమోనని నేను కుప్పకూలిపోయాను. చక్కగా ఉన్నావు. లేచి మీ వాళ్ళని చూడమ్మా. నీ భర్త పిల్లల బాగోగులు చూసుకోకుండా ఇలా ఎన్నాళ్ళని ఉలుకు పలుకు లేకుండా ఉంటావు చెప్పు? తన పరిస్థితి అలా ఉందని నేను నైనిలా నటిస్తున్నాను బామ్మ. నటిస్తున్నావా? అవును, బాబుగారికి భార్యలా ఇన్ని రోజులుగా ఇక్కడే ఉంటున్నాను.
గాయత్రి గానవి పాపలకు అమ్మలా ఉంది మీ మనవరాలు. ఒకేలా ఉండడం వల్లనే నేను వీళ్ళకి సాయం చేయగలుగుతున్నాను బామ్మ. నైని వదిన ఇలా కోమాలో ఉందని మా విశాల్ బ్రోకి తెలిస్తే తట్టుకోలేడు. కానీ పెళ్లి కాని నా మనవరాలు పెళ్ళయ్యి 2 పిల్లల తల్లిగా నటించడం ఏంటి బాబు? తప్పనిసరి పరిస్థితుల్లో ఇలా చేయక తప్పట్లేదు బామ్మ. మీరు అర్థం చేసుకుంటే తప్ప ఇక్కడ కొన్ని జీవితాలు, ఇంకొన్ని ప్రాణాలు నిలబడవు. బామ్మ ఆలోచనలో పడింది. మేము చెప్పిన దాంట్లో సగం నిజం, ఇంకొంచెం అబద్ధం ఉన్నా సరే ఈ ఇంటి శ్రేయస్సు గురించి బామ్మతో ఇలా చెప్పాల్సి వస్తుంది. బామ్మగారు, మీకు దండం పెట్టి వేడుకుంటున్నాను. మీ మనవరాల్ని మా వదిన కోమాలోంచి కోలుకునేదాకా మీ ఊరికి తీసుకెళ్ళకండి. అవును బామ్మ, ఇంకొద్ది రోజులే. ఆలోపు నైనికి మెలకు వచ్చేస్తుంది. కోలుకోకపోతే నువ్వు మన ఊరికి రావా త్రినేత్రి? ఎందుకు రాను? వస్తాను. కానీ మా వదిన కోలుకుంటుందని మాకు తెలుసు బామ్మగారు. మేము ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాం. మరి మేము వచ్చాం కదా బాబు. మీ అమ్మ మీ అన్నయ్య వాళ్ళు త్రినేత్రిని తీసుకొని ఊరు వెళ్ళిపోమ్మంటే? అది కూడా నిజమే. మరేం చేద్దాం బామ్మ? పెద్దదానివి, నువ్వే చెప్పాలి. నువ్వు నైనిగానే ఉండు త్రినేత్రి. వీళ్ళ వదిన కోలుకున్నాక అందరికీ నిజం తెలిసినా ఏమీ కాదు. కరెక్ట్ వదిన. వదినా? ఐ మీన్ త్రినేత్రిని మా వదినలో ఉండమన్నారు కదా బామ్మగారు, అందుకే అలా అన్నాను. కానీ మా త్రినేత్రి ఎక్కడా అని అడిగితే ఏం చెప్పను? ఇంట్లో నుండి వెళ్ళిపోయింది అని చెప్దాం. నేనొస్తే ఎందుకు వెళ్తుంది అని అడిగితే? అన్నీ మీరే అడుగుతున్నారు. మీ అమ్మ అడిగినా జవాబు చెప్పాలి కదా బాబు. ఖచ్చితంగా ఆవిడ అడుగుతుంది కూడా. ఒక పని చేద్దాం. నేను విశాల్ బాబు గారిని పెళ్లి చూపుల్లో చూసినప్పుడే మనసు పడ్డానని చెప్తే, నువ్వేమో పెళ్ళైన అతని ఇంట్లో ఎలా ఉంటావు అని నిలదీసినందుకు నేను రోషంతో అలిగి ఇల్లు విడిచి వెళ్ళిపోయాను అని నువ్వే చెప్పేసే బామ్మా. అలా చెప్పాలా? అలాగే చెప్పాలి. విశాల్ బ్రోని కూడా త్రినేత్రిని వెతికి తీసుకురమ్మని అనాలి. ఎందుకంటే కోమాలో ఉన్న నైని వదిన్ని చూడకుండా తను కొన్ని రోజులు దూరంగా ఉంటేనే మనం అనుకున్నది చేయగలం బామ్మగారు. అంతేనంటారా? పాపం, ఇంట్లోనే నా మనవరాల్ని పెట్టుకుని విశాల్ బాబు ఎక్కడని వెతుకుతాడు? బామ్మ, ఇంట్లోనే తన భార్యను పెట్టుకుని చూడకుండా మేం మేనేజ్ చేశామంటే ఇది అంతకన్నా పెద్ద కష్టమేమీ కాదు. ప్లీజ్ బామ్మ, ఇలాగే చెప్పు. అలాగే. నీకోసం ఎన్ని తిప్పలు పడుతున్నామో చూడమ్మా. అదే నువ్వు త్వరగా కళ్ళు తెరిస్తే ఎవ్వరికీ ఏ బాధ ఉండదు. నటించాల్సిన అవసరం అంతకంటే ఉండదు కదా. అయినా నేనెంత అనుకుంటే ఏం లాభం? మా గోడు నువ్వు వినలేవు, ఆ అమ్మవారే వినాలి. పదండి. అమ్మయ్యా, మొత్తానికి బామ్మని నమ్మిస్తూ ఒప్పించగలిగాం. ఎంతవరకు కట్టుబడి ఉంటుందో వదిన, లేదంటే
మన పని గోవింద. అలా చూస్తున్నావేంటి మమ్మీ? నేను పిచ్చిదానిలా కనిపిస్తున్నానా? అరే అలా ఏం లేదే. ఎందుకలా అడిగావు మమ్మీ? నీకు కాదురా, ఈ ఇంట్లో వాళ్ళకి. నువ్వేం ఫీల్ అవ్వకు మమ్మీ, బీ కూల్. లేకపోతే ఏంట్రా, త్రినేత్ర ఎక్కడి నుంచి వచ్చింది? నేను చెప్పానా నైని త్రినేత్రిని తీసుకొస్తుంది అని? రే ఫూల్, నయన్ని తీసుకురాలేదురా, త్రినేత్రి మాత్రమే వచ్చింది. బామ్మకు కావాల్సింది తనే కదా మమ్మీ, ఇంకేంటి ప్రాబ్లం? అరే మనమెందుకు టెన్షన్ పడాలి? నీకు అర్థం అవుతుందా అసలు? తీసుకొస్తానన్న నైని రాలేదురా, త్రినేత్రి మాత్రమే వచ్చింది. అరే పెద్ద మరదలకి ఇంటి పనులు ఆఫీస్ పనులని బోలెడు ఉంటాయి కదా మమ్మీ, డిస్టర్బ్ చేయలేం కదా. అందుకే నువ్వు ఎదగలేదు వల్లభ. నేను అందరి ముందు వాదిస్తూనే ఉన్నాను, నైని త్రినేత్రిలా హాఫ్ శారీ కట్టుకొచ్చిందని. మరి త్రినేత్రి? తనేగా త్రినేత్రి, కానీ నైనిలా నటిస్తోంది. అరే కన్ఫ్యూజ్ చేయకు మమ్మీ, నాకున్నదే కోడి మెదడు, అది కాస్త చిట్లిపోతుంది. ఇన్ని విధాలుగా ఆలోచించాలంటే అమ్మో. ఒక్కర్తే నైని ఒక్కర్తే ఇద్దరిగా నటిస్తోంది. అయితే త్రినేత్రి కాదు, ఎవరో ఒకరు, ఇద్దరు మాత్రం లేరు. వెళ్ళిపోతే నైనిని చూపిస్తానని త్రినేత్రి వాళ్ళ బామ్మని ఎలా తీసుకెళ్తుంది మమ్మీ? అదే అర్థం కావడం లేదు. మమ్మీ మనకు ఫస్ట్ హాఫ్ వరకే తెలుసు, సెకండ్ హాఫ్ తెలీదు. అనవసరంగా కన్ఫ్యూజ్ అయిపోయి ఆరోగ్యాన్ని పాడు చేసుకోకు. అరే కొంచెం రిలాక్స్ అవ్వు. రే, నైనికైన ప్రమాదం వల్ల 2 నెలల దాకా కళ్ళు తెరిచే ప్రసక్తే లేదని సీనియర్ మోస్ట్ డాక్టర్ గారు చెప్పాక 2 రోజుల్లో ఇంటికెలా వస్తుందిరా? అరే రాలేదని అనుకుందాం మమ్మీ. అరే వచ్చింది త్రినేత్రే అనుకుందాం. మరి పెద్ద మరదలు ఏమైనట్టు? అది లేకపోయినా తిరిగి రాకపోయినా మనకి నష్టం లేదు గాని, ఈ త్రినేత్రే కనుక 2 విధాలుగా నటిస్తూ ఈ సామ్రాజ్యాన్ని తన గుప్పిట్లోకి తీసుకున్నది అంటే 25 పైగా ఎదురు చూస్తూ కాచు కూర్చున్న మనకు ఏమీ మిగలదురా. చూద్దాం మమ్మీ, బామ్మ ముసల్దే గాని బ్రెయిన్ షార్ప్గా పనిచేస్తుంది. తన ముందు వీళ్ళ ఆటలు సాగవు. నైని చూపించింది అంటే ఇద్దరు ఉన్నట్టే. చూపించకపోతే ఉన్న ఒక్కరిని కూడా లేకుండా చెయ్యాలి. అనుభవించు రాజా, అనుభవించు రాజా, పుట్టింది. మామా కాఫీ. నువ్వు తీసుకొచ్చావేంటి వైకుంఠం? పనోళ్ళు లేరా? మీరు మా చుట్టము కాదు, మా స్నేహితులు అంతకంటే కాదు. మీకు మేమెందుకు మర్యాదలు చేయాలయ్యా? చిట్టి, అదేంటి అలా అంటావు? నొచ్చుకుంటారు కదా. ఇంకో గంట ఉంటే ఆఖరి బస్ ఎక్కి ఊరెళ్ళిపోతారంటక్క. ఎవరేమన్నా సరే ఇక్కడ ఎందుకుంటారని చిన్న మరదలి ధైర్యం. మీ అత్త కనబడట్లేదు? మనవరాల్ని చూసిన ఆనందంలో పూజలు చేస్తూ ఉంటుందమ్మా. ఆవిడకి భక్తి ఎక్కువ. ఈ ఇంట్లో కూడా పూజలు ఎక్కువ చేస్తారట కదా. విగ్రహాలకి ఫోటోలకి మాత్రమే కాదండోయ్, పాములకు కూడా హారతి పడతారు. కంగారు పడకండి, నాగయ్య వచ్చినా ఏమీ చేయడు. నాగయ్య అంటే వాచ్మెన్ పేరనుకునేరు, పాము పేరది. ఆ నాగయ్య భార్య నాగులమ్మ. అది ఇంకో పాము. కుక్కల్ని పెంచుతారు కానీ పాముల్ని పెంచడం ఏంటండి? మీ అమ్మను త్వరగా రమ్మనవే వైకుంఠం. పాములు వస్తే మనం పోయేది దేవీపురానికి కాదు, యమపురికే. అమ్మా, అమ్మా, ఎక్కడున్నావే? అమ్మా,
పెద్ద కంఠమే. ఆవిడ గొంతు మీద పడిందా అండి మీ దృష్టి? ఏ అరే నేనంటుంది పెద్ద స్వరమని.